సో వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ బయో అకాడమీ యూట్యూబ్ ఛానల్. అయితే ఏ ఎగ్జామ్ అయినా కూడా మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఖచ్చితంగా మనకి ప్రీవియస్ పేపర్ ఒకసారి చూసుకోవాలి. కాబట్టి టెట్కమ్ టీఆర్టీ 2018లో ఏపీ గవర్నమెంట్ నిర్వహించినటువంటి బయోసైన్స్ పేపర్ని ఒకసారి చూద్దామండి. దీంట్లో జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. ఒకసారి ఇవి కూడా మీరు చూసుకోండి. జీకే అండ్ కరెంట్ అఫైర్స్ ఏం చెప్పట్లేదు. ఒకసారి చూడండి. ద నావెల్ మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ ఇస్ రిటన్ బై, అంటే ఆ యొక్క జీకే కరెంట్ అఫైర్స్ మనం ఎక్కడైనా ఏ ఏరియా నుంచి ఇస్తారో మనకు అవగాహన లేదు కాబట్టి జీకే కరెంట్ అఫైర్స్ అనేటువంటి ఈ కాలం నేను స్కిప్ చేస్తున్నాను. అయితే ప్రస్తుతం మీరు క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, చూసుకోండి. ఇది ఫస్ట్ క్వశ్చన్, ద నావెల్ మినిస్ట్రీ ఆఫ్ అట్మోస్ట్ హ్యాపీనెస్ ఇస్ రిటన్ బై అన్నారు, చూసుకోండి ఒకసారి. సెకండ్ క్వశ్చన్ కూడా చూసుకోండి. బీర్ అనేది ఏ దేశపు కరెన్సీ అన్నాడు. ఓకే, తర్వాత ఈ జీకే ఒకసారి చూసుకోండి క్వశ్చన్స్ అన్నీ కూడా. ద విన్నర్ ఆఫ్ 2015 అంటే మనకి అప్పుడు కరెంట్ అఫైర్స్ ఇది. సో ఇలాంటి మనకి స్కిప్ చేస్తున్నాను. మీకు కావాలంటే మీరు ఒకసారి నెట్లోకి వెళ్ళిపోయి ప్రీవియస్ పేపర్ని చూడండి. ఖచ్చితంగా మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసేటప్పుడు గత ప్రశ్నాపత్రాలను విశ్లేషించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అయితే దీంట్లో ఈ వీడియోలో మనం అసలు కంటెంట్ ఎక్కడి నుంచి ఇచ్చాడు, మెథడాలజీ ఎక్కడి నుంచి ఇచ్చాడు అనే అంశాన్ని చూద్దాము. అయితే ముందుగా స్కూల్ అసిస్టెంట్ బయాలజీ వారికి 16 మార్కులుగా ఉన్నటువంటి ఈ మెథడాలజీ ఎక్కడి నుంచి ఇచ్చాడో ఒకసారి ఆ పేపర్ వరకు మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా స్కిప్ చేస్తాను, చాలా జాగ్రత్తగా గమనించండి. ఒకసారి కంటెంట్ కూడా చూసుకుంటూ పోదాము. అదేవిధంగా తర్వాత మెథడాలజీ, లేదా మెథడాలజీ ముందు లేదా కంటెంట్ ఏదో ఒకటి. లాస్ట్ నుంచి చూద్దామండి. ఒకసారి మెథడాలజీ ఉంటుంది కాబట్టి ఒకసారి మీరు మీ దగ్గర ఖచ్చితంగా నోట్స్ పెట్టుకోండి. ఏ ఏరియా నుంచి ఇస్తున్నాడు అనేటువంటి అంశాన్ని మనం చూద్దాము. సో ఇక్కడ చూడండి. ద ఫాలోయింగ్ స్ట్రాటజికల్ ఆస్పెక్ట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ నోయింగ్ ద జనరల్ ఎబిలిటీస్ ఆఫ్ ది స్టూడెంట్, అంటే విద్యార్థుల యొక్క సామర్థ్యాలను తెలుసుకోవడానికి ఉపయోగపడేటువంటి సాంఖ్యక శాస్త్ర అంశం ఏంటని అడిగాడు. అదే ఇది మనకి ఎవాల్యూషన్ తర్వాత చిన్న టాపిక్ ఒకటి ఉంటుంది. అంటే విద్యార్థుల యొక్క సామర్థ్యాలు తెలుసుకోవడానికి ఏం వాడతాం మనం, అంక మధ్యమ, వ్యాప్తియ, లేకపోతే స్టాండర్డ్ డివియేషన్, ఇవన్నీ కూడా చతుర్దశ విచలనమా, ఇవన్నీ కూడా మనకి కొన్ని స్ట్రాటజికల్ అంశాలు ఉంటాయి. ఇది 10th చాప్టర్ తర్వాత మనకి ప్రతి అకాడమిక్ బుక్లో ఉంటుంది కాబట్టి ఈ అంక మధ్యమము గురించి, వ్యాప్తి గురించి, ప్రామాణిక విచలనం గురించి, చతుర్దాంశక విచలనం గురించి, వీటి గురించి జస్ట్ మనకి కాన్సెప్ట్ తెలిస్తే చాలు. ఓకేనండి, ఇది మన ఒకసారి కాన్సెప్ట్ చూసుకోండి. సో ఇక్కడ నుంచి మనం చూద్దాము. వన్ ఆఫ్ ద లిమిటేషన్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఈజ్, అంటే మనకి మూల్యాంకన పరీక్షల్లో మనకి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ ఉంటుంది. మరి ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్ అంటే లక్ష్యాత్మక పరీక్షల్లో దీంట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లిమిటేషన్ ఏంటి, లోపం ఏంటని అడిగాడు బిట్టు. అంటే మనకి ఇది దేనికంటే మనకి ఎవాల్యూషన్ చాప్టర్లో టైప్ ఆఫ్ టెస్ట్ ఉంటుంది. అంటే పరీక్షల యొక్క రకాలు ఏంటి, దాంట్లో ఉన్నటువంటి ఒక టెస్ట్ ఏంటంటే మనకి ఆబ్జెక్టివ్ టెస్ట్ ఇది. ఓకే, ఈ ఆబ్జెక్టివ్ టెస్ట్లో చూడండి, ఇక్కడ ఒక ఆబ్జెక్టివ్ టైప్ టెస్ట్లో ఆ టెస్ట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి లిమిటేషన్, లోపాలు ఏంటని అడుగుతున్నాడు. కాబట్టి ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి ఇచ్చాడంటే మూల్యాంకనం అనేటువంటి టాపిక్లో టైప్ ఆఫ్ టెస్ట్లో ప్రతి టెస్ట్లో ఉన్నటువంటి లోపాలు అనేటువంటి కాన్సెప్ట్లో ఇచ్చాడు. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే మీ దగ్గర నోట్స్ పెట్టుకుంటే ఇలా రాసుకోండి. జస్ట్ ఎవాల్యూషన్ పెట్టుకోండి. ఎవాల్యూషన్ పెట్టుకున్న తర్వాత రాసుకోండి. ఎవాల్యూషన్లో టైప్స్ ఆఫ్ టెస్ట్ నుంచి ఒక బిట్ ఇచ్చాడని చూసుకోండి. కాబట్టి మీరు చదివేటప్పుడు టైప్ ఆఫ్ టెస్ట్ అంటే మనకి పరీక్షల రకాలు కొన్ని ఉన్నాయి కదా, వాటిలో ప్రతి ఒక్క టెస్ట్ గురించి చదువుతూ దాంట్లో ఉన్నటువంటి మెరిట్స్ ఏంటి, డిమెరిట్స్ ఏంటి చదువుకుంటే సరిపోతుంది. ఓకేనండి. తర్వాత ఇక్కడ చూస్తే ఇంకోటి, an ఎగ్జాంపుల్ ఫర్ క్వాంటిటేటివ్ టెక్నిక్ ఆఫ్ ఎవాల్యూషన్ దట్ ఈస్ వెరీ ఫార్మల్ అండ్ హెల్ప్ఫుల్ ఫర్ న్యూమరికల్ మెజర్స్ అని చెప్తున్నాడు. అంటే మూల్యాంకనంలో ఎక్కువగా నియంత్రణగా ఉండి సంఖ్యాత్మక గణనలను అందించే పరిమాణాత్మక సాంకేతిక విధానానికి ఒక ఉదాహరణ ఏంటన్నాడు. అచీవ్మెంట్ టెస్టా, ఇన్వెంటరీసా, పర్సనాలిటీ ఇన్వెంటరీసా, ప్రాజెక్ట్ టెక్నిక్సా కొన్ని ఉన్నాయి. కాబట్టి ఏదైనా ఒక బిట్ అనేది మనకి ఇంగ్లీష్లో చదువుకుంటే చాలా చక్కగా అర్థమవుతుంది. తెలుగులో కూడా మనకి ఒక్కోసారి ట్రాన్స్లేషన్లో తప్పు ఉండొచ్చు. కాబట్టి ఇది కూడా టెస్ట్ సంబంధించినటువంటి అంశం. అచీవ్మెంట్ టెస్టు, ఈ పర్సనాలిటీ ఇన్వెంటరీస్ అని చెప్పేసి కొన్ని ఉన్నాయి. సాధన పరీక్షలు, అభిరుచి శోధికలు, మూర్తిమత్వ శోధికలు, ప్రక్షేపక విధానాలు, ఇవన్నీ కూడా మూల్యాంకనంలో ఉంటాయి.
అంటే గణన చేయటానికి ఉపయోగపడతాయి ఇవన్నీ కూడా. కాబట్టి దీంట్లో ఎక్కువగా నియంత్రణగా ఉండేటువంటి అంశం ఏంటి అని అడుగుతున్నాడు. నేను కీ తర్వాత చెప్తాను. ముందు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ పోతాను. ఓకేనండి. 158 బిట్ ఇది. ఇది కూడా మూల్యాంక ఎవాల్యుయేషన్ నుంచి ఇచ్చాడు. కాబట్టి ఎవాల్యుయేషన్‌లో మనకి టెక్నిక్స్ ఈ టెస్ట్‌ల్లో కూడా టైప్స్ ఉంటాయి దీంట్లో. సాధన పరీక్షలా లేకపోతే అంటే ఒక విద్యార్థి యొక్క ఎవాల్యుయేషన్ అంచనా వేయడానికి చాలా విధానాలు ఉన్నాయి మూల్యాంకనంలో. దాంట్లో ఇది ఒకటి కాబట్టి మూల్యాంకనంలో ఈ ఏరియా నుంచి క్వెషన్‌లు ఇస్తున్నాడు. అది గమనించండి. తర్వాత చాలా చాలా ఇంపార్టెంట్ మనకి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్‌లో టైప్ ఆఫ్ ఎవాల్యుయేషన్ ఉంటుంది. అది ఫార్మేటివా, సమ్మేటివా, డయాగ్నోస్టిక్కా అంటే యాక్చువల్‌గా మనకి 3 టైప్స్ ఉంటాయి. అది ఫార్మేటివ్ అంటే మనకి ఫార్మేట్ 1, ఫార్మేట్ 2, ఫార్మేట్ 3 కండక్ట్ చేస్తూ ఉంటాము. అది ఎప్పుడు డ్యూరింగ్ ద అకాడమిక్ అంటే జరుగుతున్నప్పుడు అకాడమిక్ ఇయర్ జరుగుతున్నప్పుడు చేసేది ఫార్మేటివ్. తర్వాత స్టార్టింగ్‌లో చేసేది విద్యార్థి యొక్క లోపాలను తెలుసుకోవడానికి చేసేది డయాగ్నోస్టిక్ ఎవాల్యుయేషన్ అయితే, సమ్మేటివ్ ఎవాల్యుయేషన్ ఎప్పుడు చెప్తాము? మ్యాక్సిమం లాస్ట్‌లో అంటే అకాడమిక్ ఇయర్ గాని ఆ యొక్క లెసన్స్ అకాడమిక్ సిలబస్ చివరిలో చేసేది. అలా కాన్సెప్ట్ ఓరియెంటెడ్‌లో నేను చెప్తాను. ప్రస్తుతానికి ఇది చూడండి. కాబట్టి ఖచ్చితంగా మీరు రాసుకోండి. ఎవాల్యుయేషన్‌లో ఇంకో టాపిక్ ఏరియా నుంచి ఎక్కువ బిట్లు ఇస్తున్నాడంటే టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ గురించి ఖచ్చితంగా ఒక బిట్ ఉంటుంది. అది ఫార్మేటివ్ ఎవాల్యుయేషన్ మీద ఇస్తాడు. డయాగ్నోస్టిక్, సమ్మేటివ్, ప్లేస్మెంట్. ఇక్కడ డయాగ్నోస్టిక్, ప్లేస్మెంట్ ఎవాల్యుయేషన్స్ అనేవి చాలా దగ్గర సంబంధం కలిగి ఉంటాయి. ఓకేనండి. ఒక చిన్న వర్డ్ తేడా ఉంటుంది. కాబట్టి టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్ అనేటువంటి టాపిక్ నుంచి మనకి బిట్స్ అయితే అరైజ్ అవుతున్నాయి. ఒకసారి చూడండి. తర్వాత ఇక్కడ మనకి నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ కొన్ని వాలంటరీ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. అంటే స్కూల్లో పిల్లలకి పాఠాలు చెప్పడమే కాకుండా కొన్ని అనియత విద్యా సంస్థలు కావచ్చు, నాన్ గవర్నమెంట్ ఏజెన్సీ కొన్ని ఉంటాయి. ఇవి ఏం చేస్తాయంటే మనకి టీచర్స్ అనేవాడు క్లాసులో లెసన్ చెప్తుంటాడు. బట్ వాళ్ళు చేసేటువంటి ప్రయోగాల ద్వారా కూడా విద్యార్థి ఎంతో కొంత నేర్చుకుంటాడు అనేటువంటి అంశాలు ఉంటాయి. ఇక్కడ ఏమన్నాడు? విక్రమ్ సారాభాయ్ సైన్స్ సెంటర్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటని అడిగాడు. ఎందుకు ఇది? కాబట్టి మీరు అనియత విజ్ఞాన శాస్త్ర విద్యలో మనకి ఎవాల్యుయేషన్ చాప్టర్ ముందుంటుంది. మేబీ 9th చాప్టర్ అనుకుంటాను. దాంట్లో కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి. విక్రమ్ సారాభాయ్ సైన్స్ సెంటర్ ఒకటి, సైన్స్ క్లబ్లు ఈ యొక్క అనియత అంటే నాన్ ఫార్మల్ ఎడ్యుకేషన్ ఏరియా నుంచి ఖచ్చితంగా బిట్ ఇస్తాడు. కాబట్టి మరి ఈ ఎగ్జామ్లో విక్రమ్ సారాభాయ్ సెంటర్ గురించి అడిగాడు అనమాట. కాబట్టి ఒకసారి చూసుకోండి. ఓకే. నెక్స్ట్ వన్. ఇది టీచింగ్ లెర్నింగ్ మెటీరియల్ గురించి మనకి విజ్ఞాన శాస్త్ర వనరుల వినియోగంలో ఇది ఒక సాంకేతిక అవరోధము. అంటే మనకి లెసన్ చెప్పేటప్పుడు కొన్ని టెక్నాలజీ మనం ఉపయోగిస్తాము. కానీ ఇప్పుడు కూడా మన టెక్నాలజీ స్కూల్లో ఉన్నాయంటే లేవు. మరి దీనికి ప్రధానమైన అవరోధం ఏంటి అంటే విద్యార్థికి సైన్స్ చెప్పేటప్పుడు మనం ఉపయోగించేటువంటి టెక్నికల్ సపోర్ట్ మనకి లేకపోవటం వల్ల పోనీ స్కూల్లో ల్యాబ్ అంటున్నారు. మరి ల్యాబ్లో ఏమి ఉండవు. సైన్స్ ల్యాబ్లో ఏమి ఉండవు, పరికరాలు ఏమి ఉండవు. తర్వాత బయాలజీ ల్యాబ్లో ఏ ఆపరేటర్స్ ఉండవు. అంటే ఒక సైన్స్ని టీచర్కి అంటే స్టూడెంట్కి మనం చెప్పేటప్పుడు కొన్ని టెక్నాలజికల్గా మనం ఉపయోగిస్తుంటాము. అవి ఉంటే మనం ఉపయోగిస్తాం కానీ అవి లేకపోతే ఉపయోగించలేము కదా. కొన్ని అవరోధాలు ఉంటాయి. ఒకసారి చూడండి. మంచి పరికరాలు లేవా, లేకపోతే పరికరాలు ఉన్నప్పటికీ కూడా తగినటువంటి ఎంప్లాయీస్ లేరా, లేకపోతే సరైన బిల్డింగ్స్ కొన్ని స్కూల్స్ ఉండవు, ల్యాబ్లు ఉండవు. ఓకే. ఇవన్నీ కూడా వస్తాయి. కాబట్టి ఇది ఒకసారి చూడండి. ఓకేనండి. నెక్స్ట్ సైన్స్ క్లబ్ గురించి ఖచ్చితంగా ప్రతి ఎగ్జామ్లో ఒక క్వశ్చన్ అయితే ఫ్రేమ్ చేస్తాడు. గురుకుల ఎగ్జామ్లో కూడా మొన్న బిట్ వచ్చింది సైన్స్ క్లబ్ గురించి. అలా సైన్స్ క్లబ్కి ఎవరో దాని యొక్క ప్రధాన పోషకుడు ఎవరో, కార్యదర్శి ఎవరో, స్పాన్సర్ ఎవరో, సెక్రటరీ ఎవరో ఇవన్నీ కూడా ఇస్తారు. కాబట్టి అక్కడ మ్యాక్సిమం మనకి హెచ్ఎంతో పాటు సైన్స్ టీచర్ ఉంటారు. అది కూడా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి సైన్స్ క్లబ్ అనేటువంటి స్ట్రక్చర్ అడిగాడు ఇక్కడ. కొన్ని ఎగ్జామ్స్లో సైన్స్ క్లబ్ యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటని అడుగుతాడు. ఓకేనండి. ఇది ఒకసారి చూడండి.